టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నాడు. రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందిన విరాట్ ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండడంతో ప్రాక్టీస్కు దిగేందుకు సిద్ధమవుతున్నాడు. గత 16 సీజన్లుగా ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈసారైనా తొలి ఐపీఎల్ కప్పు కొట్టాలని భావిస్తోంది కోహ్లీ టీం. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్. విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో రన్ మెషిన్గా పిలువబడుతున్నాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఐపీఎల్లో కూడా అద్భుతమైనటువంటి రికార్డులను కలిగి ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇక మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్. ఐపీఎల్లో సూపర్ రికార్డు ఉన్న కోహ్లీకి ఆ గ్రౌండ్లో మాత్రం అంత సీన్ లేదని చెప్పుకొచ్చాడు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ సొంత మైదానం బెంగళూరులో 4 సెంచరీలు వాదాడు. ఇక రాజ్కోట్, కోల్కతా, హైదరాబాద్లో ఒక్కో శతకం కొట్టాడు. కానీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మాత్రం ఇంతవరకు చెప్పుకోదగ్గ నాక్ ఆడలేదు. స్పిన్కు అనుకూలించే ఈ పిచ్పై అతడి సగటు కేవలం 30. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో కోహ్లీకి అంత ఈజీ కాదు అని. పైగా చెన్నై సూపర్ కింగ్స్ టీంలో రవీంద్ర జడేజా లాంటి వికెట్ టు వికెట్ బంతులు వేసే గొప్ప బౌలర్ ఉన్నాడు. ఈ పిచ్పై బాల్ తిరగడం స్టార్ట్ అయితే బ్యాటర్లకు తిప్పలే. అయితే కోహ్లీ గట్టిగా నిలబడితే బౌలర్లకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు ఈ మాజీ స్పిన్నర్. ఇదిలా ఉండగా 2019 సీజన్లో కోహ్లీ తన విశ్వరూపం చూపాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో ఏకంగా 973 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటుగా 7 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ సీజన్లో కోహ్లీ సాధించిన ఈ స్కోరే అత్యధికం కావడం విశేషం. అయితే ఇదే రేంజ్లో చెలరేగితే ఆర్సీబీ ముందుకెళ్తుందని కప్పు సాధిస్తుందో లేదో ఇప్పుడు చెప్పలేమంటూ బజ్జీ చెప్పుకొచ్చాడు. మరి విరాట్ కోహ్లీపై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.